నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వారపు వీక్లీ పాయింట్లో ఒక మంచి అంశానికి సంబంధించి నేను మీతో విశ్లేషణ చేయడానికి వచ్చాను. ట్రంప్. ఆ పేరు వింటేనే అదో విచిత్రమైన భావన మనకు వస్తుంది. ట్రంప్కి కోపం వచ్చింది. కోపం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కానీ ఆ కోపం ఎప్పుడూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఈసారి స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు కైరిన్ కెల్లర్కి ఆయన ఫోన్ చేస్తే ఆవిడ సరిగా మాట్లాడలేదట. అందుకని విపరీతమైన కోపం వచ్చేసింది. ఏం చేయాలి అనుకుని వెంటనే ప్రతీకార సుంకాలని 20% నుంచి 39% పెంచాను పోండి అని హుకుం జారీ చేశాడు. ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చాలాసార్లు కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడల్లా ఏదో ఒక దుందుడుకు చర్యకు ఆయన పాల్పడుతూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అత్యంత వివాదాస్పదమైన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఖ్యాతి గడించారు. అన్నట్టు ఆయన ఏడాది పాలన పూర్తయ్యి ఈ మధ్య జనవరి 20వ తేదీకి ఆయన పగ్గాలు పట్టి రెండోసారి అధ్యక్షుడిగా అయ్యి ఒక ఏడాది పూర్తయింది. ఆ ఏడాదిలో ఆయన సృష్టించిన విధ్వంసము అటు అమెరికా లోపల అమెరికా బయట కూడా చాలా దుష్పరిమాణాలను చవిచూసినట్టుగా తెలుస్తోంది. ఆయన పగ్గాలు చేపట్టగానే చేసిన పని ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద బరా సంతకాలు బరికేశారు. దేని మీద సంతకాలు పెడుతున్నా కూడా తెలుసుకోకుండా దాదాపు 200-300 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టే. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే ఆర్డినెన్స్ లాంటివి అనమాట. అక్కడ అధ్యక్షుడికి అధికారం ఉంటుంది. ఆయన సంతకాలు పెట్టడం మొదలుపెట్టారు. మొట్టమొదటిసారి ఆయన ప్రచారంలోనే, ఈసారి రెండోసారి ఆయన మొట్టమొదటిసారి కొంచెం సానుకూలంగా మాట్లాడినప్పటికీ రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం నుంచే ఆయన దుందుడుకు చర్యలు ప్రారంభించారు. అలాగే పనిగా మాజీ అధ్యక్షుడు బైడెన్ మీద విరుచుకుపట్టడంతో పాటు ముసలోడు ఏం చేతగాని వాడు అని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశాడు. ఒకే ఒక నినాదాన్ని పట్టుకొని ఈసారి అధ్యక్షుడు అదేంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆ దేశంలో వాళ్ళందరినీ ఒక బుట్టలోకి తీసుకురావాలని చెప్పి తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తూ రావడంతోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద అమెరికాను బాగుపరుస్తాను, నేను రావడంతో అమెరికాకు కొత్త దిశ వస్తాయని చెప్తూ వచ్చిన ఆయన ఇక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద వివాదాస్పదమైన వాటి మధ్య ఎన్ని వివాదాలంటే ఆయన చేసిన సంతకాలు ఆ వివాదాల మీద లేకపోతే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఫెడరల్ కోర్టు చాలాసార్లు చెళ్ళు అనిపించినా కూడా ఆయన ఏం పెట్టుకోవట్లేదు. మరో చెంప చూపించవచ్చు అన్నంతగా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద ఆయన సంతకాలు పెట్టేస్తూ ఉన్నారు. ఆయన అడ్డగోలుగా చేస్తున్న ఈ సంతకాల వల్ల అమెరికాలో కూడా చాలా నష్టాలు జరుగుతున్నట్టుగా అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఏడాది పాలన రివ్యూ. ఒకటి, వలసదారులు అంటే అక్రమంగా వచ్చేసి దేశంలో పాతుకుపోయిన వాళ్ళందరినీ ఏరి పారేస్తానని చెప్పి ఆయన ప్రచారంలోనూ చెప్పారు. రావడంతోనే దాని మీద ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కూడా పాస్ చేశారు. ఇల్లు సోదాలు చేసి మరీ అక్రమ వలసదారులని పట్టుకోవడంతో పాటుగా వాళ్ళ కాళ్ళకు చేతులకు గొలుసులు బిగించి మరీ మిలిటరీ విమానాల్లో ఎక్కించడం కాదు, బాగా తొక్కేసి వాళ్ళందరినీ సొంత దేశాలకు పంపించేశారు. ఒకవేళ విమానాశ్రయంలో ఆయా దేశాలు వాళ్ళు కనుక వాళ్ళ రిసీవ్ చేసుకోకుండా అభ్యంతరాలు తెలియజేస్తే తస్మాత్ జాగ్రత్త, మీకు ప్రతీకార సుంకాలు విపరీతంగా పెంచేస్తా, ఇక మీ ఇష్టం అని చెప్పి వాళ్ళను కూడా బెదిరించే కార్యక్రమానికి దిగాడు. ఆ బాధితుల్లో భారత్ కూడా ఉంది. భారత్కి ముఖ్యంగా పంజాబ్కి 2 ఫ్లైట్లలో మిలిటరీ ఫ్లైట్లలో జనాల్ని పంపించడం అనేది మనం అప్పట్లో విన్నాము, చూసాం కూడా. ఈ వలసదారులను పంపించే కార్యక్రమంలో వలసదారుల నుంచి అది నిరసన అనేది వస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ వలసదారులను పంపించడానికి ఇష్టపడలేదు. ఎందువలనంటే అక్కడ వ్యవసాయ పనులు చేయడానికి, అది కన్స్ట్రక్షన్ పనులు అంటే ఇల్లు నిర్మాణ పనులు చేయడానికి ఈ వలసదారులే చాలా కారు చౌకగా వస్తున్నారు. అక్కడ ప్రతిదీ కాస్ట్లీ, చాలా ఖరీదుగా ఉంటుంది. అక్కడ లేబర్ని పట్టుకోవడం అనేది చాలా కష్టమైన తరం. అందువల్ల ఆసియా నుంచి వచ్చిన, భారత్ లాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కారు చౌకగా లభిస్తారు అని చెప్పి అమెరికన్లు భావిస్తూ వచ్చారు. ఇన్నాళ్ళు వాళ్ళతోనే పనులు చేయించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం, వలసదారులందరినీ పంపించేయాలనే నిర్ణయం వాళ్ళ
వాళ్ళకి ఆశనిపాతంలాగా తగిలింది. అందువల్ల వాళ్ళు కూడా రోడ్డెక్కారు. రోడ్డెక్కిన వాళ్ళను మిలిటరీతో అణిచివేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ కూడా ఒకే ఒక నినాదం, అమెరికా ఫస్ట్, అమెరికా ఫస్ట్. అందుకే అందరిని పంపించేస్తారు. పనిలో పనిగా ఆయన ఆసియా దేశస్తులు, వలసదారులు, అలాగే భారతీయుల మీద ఒక అపవాదు కూడా వేశారు. వాళ్ళు పరాణ బుక్కులు, అందుకే చౌకగానైనా పనిచేయడానికి ఇష్టపడతారని చెప్పి ఒక నోరు జారి తన కామెంట్ని బయటపెట్టాడు. ఇంకా పనిలో పనిగా ఇక వీసాలు ఉన్నాయి కదా, H-1 వీసాలు. ఆ వీసాలు ఎడాపెడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి వాటి మీద కోత విధించేశాడు. విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకోవడం వల్ల చాలా ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం పోయే పరిస్థితి అని చెప్పి అమెరికాలో చాలా ఆందోళన చెలరేగింది. సో ఈ వీసాల కుదింపు అంటే కత్తిరింపడంతో పాటుగా ఒకవేళ నిజంగానే వీసా వచ్చి విదేశీయులు అమెరికాలో చదువుకోవడానికి వస్తే వాళ్ళకి చాలా కండిషన్లు పెట్టారు. మీరు చదువంటే చదువే, మరే కార్యక్రమాలు చేయడానికి వెళ్ళి, ముఖ్యంగా పార్ట్ టైం జాబులు చేశారో పీకేసి ఇంటికి పంపించేస్తారు, టీసీ ఇచ్చేసి పంపించేస్తారు. ఎందువల్ల ఇది చేశాడు అంటే అక్కడ వాళ్ళు ఉద్యోగాలను వీళ్ళు కాజేస్తున్నారు అనేదాన్ని మళ్ళీ అమెరికా ఫస్ట్ నినాదంతో అక్కడ ఉన్న వాళ్ళ నోర్లు మూయించడానికి ప్రయత్నించాడు. సో విద్యార్థుల మీద, వీసాల మీద ఇలా నియంత్రణ పెట్టడం వల్ల అమెరికాకు వచ్చే ఆదాయం పోతుంది కదా అని చెప్పి కొంతమంది సెనేటర్లు వాదన చేస్తే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, అయితే ఒక పని చేస్తానని చెప్పి గోల్డ్ కార్డ్ వీసా అని చెప్పి ఒక కొత్త వీసాని ఆయన ప్రవేశపెట్టాడు. 500 కోట్ల రూపాయలకి వీసాలను అమ్మటం మొదలుపెట్టాడు. అంటే మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో వీసాలని అమ్ముకోవడం అనేది ప్రారంభించాడు. తాను వచ్చిన తర్వాతే ఇవన్నీ చక్క చేస్తున్నానని చెప్పి తనకై తానే ఒక కితాబునిచ్చుకొని ప్రారంభించాడు. ఇది ఒకటి. ఆ గోల్డెన్ కార్డ్ వీసాలను అమ్మడానికి తాను కూడా ఒక డిఫెన్స్ని సిద్ధంగా పెట్టుకున్నాడు. ఎందుకు అమ్ముతున్నాను అని చెప్తే, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బడాబాబులు, పారిశ్రామికవేత్తలు మన దేశానికి వచ్చి ఆ వీసా ద్వారా ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తారు. ఆ పరిశ్రమల్లో మన వాళ్లకు, మన స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని ఒక షరతు నేను పెడతాను. తద్వారా మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఆ వీసాల ద్వారా మనకు బోల్డ్ డబ్బులు వస్తాయని చెప్పి చేశాడు. కానీ అది వికటించినట్టుగానే అనిపించింది. ఆయన ముఖ్యంగా చైనా, రష్యా, భారతదేశాల నుంచి ఎక్కువ మంది ఈ గోల్డెన్ వీసాదారులు వస్తారు, అక్కడే ఎక్కువ ధనవంతులు ఉన్నారని చెప్పి అనుకున్నాడు. కానీ అది అంతగా సక్సెస్ అయినట్టుగా కనిపించలేదు. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రతీకార సుంకాలు. ఇక ఈ ప్రతీకార సుంకాలు అనే దానికి ఆయన సంతకానికి ఆయన చేతికి ఎముక లేకుండా ఎడా సంతకాలు పెట్టేశాడు. చైనా అగ్గి బుగ్గి అయిపోయారు చైనా అంటే. అలాగే రష్యా, భారత్ మీద కూడా చాలా సందర్భాల్లో భారత్ను ఏకంగా బెదిరించారు. మీ మీద కూడా ప్రతీకార సుంకాలు పెంచేస్తానని. ఈ ప్రతీకార సుంకాల ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఆయన ఆశించారు. కానీ ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, వాటి ధరలు ఏకంగా పెరిగిపోతాయి కనుక అప్పుడు అమెరికన్లకే కష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పి, పైగా ద్రవ్యోల్బణానికి కూడా ఇది, ఆర్థిక మాంద్యానికి కూడా ఇది దారితీసే అవకాశం ఉందని చెప్పి అమెరికాలోని చాలామంది నిపుణులు దీని గురించి వ్యతిరేకించారు. దానికోసం మళ్ళీ ఇంకొక అమెరికా ఫస్ట్ నినాదంతో ఇంకొక పెద్ద చేశారు. ప్రపంచ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, అతనికి ఒక రాజ్యాంగేతర ఉద్యోగాన్ని అతనికి ఇచ్చాడు. అతని పని ఏంటంటే దుబారాన్ని తగ్గించే కార్యక్రమాలు చూడటం అన్నమాట. ఆయన వచ్చాడు, ఆ పదవి తీసుకున్నాడు. వచ్చి రావడంతోనే ఆయన చేసిన ఒకనొక దుందుడుకు చర్య ఏంటంటే, ఆయన కూడా ఈ ట్రంప్ గారికి శిష్యుడే కదా, అందువల్ల ఆయన చేసింది ఏంటంటే CIA, FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిఐ అంటే ప్రపంచంలోనే చాలా స్ట్రాంగ్ నిఘా సంస్థలు. ఆ సంస్థల్లో పెద్ద పెద్ద అధికారుల ఉద్యోగాలన్నీ పీకేయటం మొదలుపెట్టాడు. అదేమంటే మనం ఖర్చు తగ్గించడం కోసం అని చెప్పడం మొదలుపెట్టాడు. సో చాలా పెద్ద దుమారమే చెలరేగింది ఈ యొక్క అంశంలో. మరి మొత్తానికి ట్రంప్కి ఎలాన్ మస్క్కి ఏం గొడవ వచ్చిందో కానీ వచ్చినట్టే వచ్చి ఎలాన్ మస్క్ దాని నుంచి తప్పుకుని బయటికి వెళ్ళిపోయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఆగడాల మీద ఆయన విరుచుకుపట్టడం మొదలుపెట్టాడు. అవసరమైతే రాజకీయాలను మార్చడానికి తాను ఒక కొత్త రాజకీయ పార్టీని పెడతానని కూడా భయపెట్టేశాడు. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ మొత్తానికి ఆ గొడవ సద్దుమణిగి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మళ్ళా పెరిగినట్టుగా అనిపిస్తోంది. అయినప్పటికీ ట్రంప్ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పి ఎలాన్ మస్క్ కూడా గ్రహించినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ ప్రతీకార సుంకాల విషయంలో ఈ దేశం ఆ దేశం అని కాదు, ఆసియా దేశాల మొదలుకొని లాటిన్ అమెరికన్ దేశాల దాకా
ఎక్కడ పడితే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎవరు నోరెత్తి మాట్లాడితే అక్కడ. ఎందుకంటే అమెరికాకున్న ఒకే ఒక నైజం ఏంటంటే అంతర్జాతీయ పోలీస్, ఇంటర్నేషనల్ పోలీసుగా లేకపోతే ఒక పెద్దన్నగా తాను పెత్తనం చెలాయించాలని, తన పెత్తనం ముందు అందరూ తలవగ్గి ఉండాలనేది ఒక 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 అభిజాత్యపు పోకడ. దానికి ట్రంప్ లాంటి వాడు ఆ సీట్లో కూర్చుంటే ఇంకెలా ఉంటుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక యుద్ధాలను ఆపేస్తాను. నేను యుద్ధాలను ఆపేస్తున్నాను. ప్రపంచ యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను. నేను ఒక మెసయ్య, ఒక దేవదూత లాంటి వాడు. నేను వచ్చాను అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చాలా యుద్ధాలను ఆపేశాను, 6-7 యుద్ధాలను ఆపేశానని చెప్పి ప్రతిరోజు యుద్ధాలు ఆపేస్తున్నానని చెప్తూ వచ్చాడు. దానికి ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధాన్ని నేనే ఆపానన్నాడు కానీ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అలాగే ఇరాన్ విషయంలో కూడా అలాగే మాట్లాడు. ఇంకన్నిటికంటే చాలా కాలం సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా తాను ఆపేశాను అంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా ఆ యుద్ధం జరుగుతూనే. ఆ మధ్యలో చర్చిలు అని చెప్పి ఒక ప్రక్క పుతిన్ ఆహ్వానించాడు, అలాగే జెలెన్స్కీని కూడా ఆహ్వానించాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆహ్వానించి ఘోర పరాభవం చేశాడు. అలాగే అమెరికా మీద మాయని మచ్చలుగా దించేసుకున్నాడు. చర్చిలకు రండి అని చెప్పి ఆయన్ని పిలిచి వైట్ హౌస్లోనే అతను మాట్లాడుతున్న వైస్ ప్రెసిడెంట్ ఇద్దరి మీద జెలెన్స్కీ విపరీతమైన వాళ్ళ సమక్షంలో విపరీతమైన విమర్శలు చేసే స్థాయికి ఆ రోజు తాలూకు సమావేశం వెళ్ళింది. మీరే అంతా చేస్తున్నారని జెలెన్స్కీ లాంటి చిన్న దేశం కూడా అమెరికా అధ్యక్షుడి మీద అంటే బావుట వేసినంత పని చేశారు. సో విందుకని వచ్చి విందు కూడా చేయకుండా జెలెన్స్కీ వెళ్ళిపోవటం అనేది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా మీడియాలో విపరీతమైన దుమారమే రేపింది. సో ఆయన ఏం మాట్లాడినా కూడా ఏదో ఒక సెన్సేషన్ అవుతూనే ఉంటుంది. ఇలాగా యుద్ధాలను ఆపేస్తున్నాను, ప్రపంచ యుద్ధం రాకుండా చూస్తున్నాను కనుక నేను ఒకానొక బహుమతికి నేను అర్హుణ్ణి అని చెప్పి ఆయన పదే జపం చేస్తున్న ఒకానొక మంత్రం నోబెల్ శాంతి బహుమతి నాకు రాకపోతే ఇంకెవరికి వస్తుందని ఒకసారి అంటాడు. నాకెందుకు ఇస్తారులేండి, అమెరికా అధ్యక్షుడిగా నేను చాలా మంచి పనులు చేస్తున్నాను కదా, అందుకే నాకు ఎవరు అని మరి ఇంకోసారి అడుగుతాడు. ఎలాగైనా సరే ఈ నోబెల్ శాంతి బహుమతిని సంపాదించి అమెరికా అధ్యక్షుడిగా తాను చేసిన ఈ పనులన్నిటికీ ఇది ఒక బహుమతిగా నేను భావిస్తాను అని చెప్పి దాన్నే మంత్రోచ్చారణ చేస్తూ వచ్చాడు. ఆ దేశానికి, అదే అమెరికా దేశానికి ఏ దేశం నుంచి అతిథులు వచ్చినా, దేశాధ్యక్షులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళందరికీ విందు భోజనం పెట్టడం, విందు భోజనం తర్వాత ఒక లెటర్ యాడ్ వాళ్ళ చేతికి ఇవ్వటం. లెటర్ యాడ్ ఏంటంటే నోబెల్ బహుమతికి సిఫార్సు లేఖ అనమాట. అలాగా ఎంత దాకా వెళ్ళారంటే ఆయన వచ్చిన ప్రతి దేశానికి నెతన్యాహు వెళ్ళాడు, అతనితో సంతకం పెట్టించాడు. పాకిస్తాన్ నుంచి వాళ్ళ ఆసిఫ్ వెళ్ళారు కదా, మా డిఫెన్స్ మినిస్టర్, ఆయన వెళితే ఆయనతో కూడా సంతకం పెట్టించుకున్నాడు. నీకు మేము నోబెల్ బహుమతికి సిఫారసు చేస్తున్నాం అని చెప్పి ఆయన విందారగించేసి ఆ సంతకం పెట్టేసి ఆయన మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత మాకేం సంబంధం లేదు, ఆయన నన్ను బలవంతంగా నాతో సంతకం పెట్టించుకున్నాడు, ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలని మేమేం అనుకోవట్లేదు, మాకు ఆశ కూడా లేదు అని చెప్పి ఆయన స్పష్టం చేయటం అనేది ఈ ట్రంప్ తాలూకు పిల్ల చేష్టలు అంటాం కదా, పిల్ల చేష్టలకు దీన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక దేశాధినేతల్ని బెదిరించి మొదలుపెట్టాడు. ఆ బెదిరింపు కార్యక్రమంలో ఈ మధ్యనే తెలిసింది కదా, వెనుజులా దేశాన్ని తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బెదిరించి మరో రోజే ఆకాశయానం నుంచి బాంబులు వర్షం కురిపించి మధురో అధ్యక్షుడు భార్య మధురో ఉన్నాడు కదా, మధురో ఆయన భార్య అర్ధరాత్రి బెడ్రూమ్లో ఉన్నప్పుడు సైనికులు వెళ్ళి వాళ్ళని బంధించి ఒక ఖైదీగా, నేరస్తుడిగా గొలుసులు వేసి లాక్కొచ్చినట్టుగా ఆఫ్కోర్స్ అప్పుడు అతను కొట్టారని, చాలా హింసించారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. అంటే మన దేశాల్లో వార్తలు కాదు అవి, అమెరికా వార్తపై వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ లాంటి పత్రికలు కూడా ఈ విషయాన్ని రాశాయి. మధురోని ఆయన కొట్టి తీసుకొచ్చారు అని చెప్పి. ఆయన అతన్ని తీసుకురావడం ద్వారా కొన్ని దేశాలకు, ఇంకా లాటిన్ అమెరికన్ దేశాలకు, కొన్ని దేశాలకు, క్యూబా లాంటి దేశాలకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఎందుకు పట్టుకొచ్చామని చెప్పాడు తెలుసా? అక్కడ మత్తు మందులు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఆ మత్తు మందుల్ని, అంటే డ్రగ్స్ అంటాం కదా, ఆ డ్రగ్స్ని అమెరికా దేశానికి వీళ్ళు సరఫరా చేస్తున్నారు.
అందువల్ల వీళ్ళు డ్రగ్ మాఫియా అధినేతలు, వీళ్ళు డ్రగ్ టెర్రరిస్టులు అని చెప్పి ఆ పదాన్ని వాడాడు ఆయన. ఇదే పరిస్థితి క్యూబా లాంటి మరికొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా జరుగుతుందని, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి పనిలో పనిగా ఒక హుకుం జారీ చేశాడు. అలా అంత సీన్ లేదు బాబు నీకు, ఆయన మధుర అనుకున్నావా మేము, రా ఒకసారి వచ్చి చూడు అని చెప్పి లాటిన్ అమెరికన్ దేశాలు ఎదురుదాడి చేసి అమెరికాకే వార్నింగ్ ఇచ్చే అంత దాగి తీసుకొచ్చాడు. అక్కడ కూడా అమెరికన్లు చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు. ఎందువల్లంటే ఏదో ఒక మాట అనేయటం, అవతల వాళ్ళ నుంచి 5-6 మాటలు అనిపించుకోవటం, ఇది అమెరికా మీద పడుతున్న వాదనలులాగా లేకపోతే అమెరికా మీద పడుతున్న అపవాదుల్లాగా అక్కడ ఉన్న అమెరికన్లు భావిస్తూ వచ్చారు. ఇక విద్యార్థి లోకం కూడా చాలా నిరసన కార్యక్రమాలు, ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు సమ్మెలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీ, దాని పేరు వినగానే మనకి శరీరం రోమాంచితమవుతుంది. ఎందువల్లంటే ప్రపంచానికి ఎందరో నోబెల్ బహుమతి గ్రహీతలను అందించిన యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ మీద సీతకన్ను వేశాడు. అక్కడే ఉద్యమాలు మొదలవుతున్నాయి. అక్కడే ఈ నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా వస్తుందని చెప్పి ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, ఆ రాష్ట్ర గవర్నర్ను కూడా ఆయన హెచ్చరించాడు. మీరు కనుక అలాంటి విద్యార్థులను గమనించి గుర్తించి టీసీలు ఇచ్చి పంపించకపోతే నేనే రంగంలోకి దిగుతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఆ పనిలో పనిగా మన దేశానికి సంబంధించిన పీడిఎఫ్ స్కాలర్ ఒక ఆవిడని కూడా పట్టుకున్నారు. ఆవిడ చేసిన తప్పు ఏంటంటే పలానా మతానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఆవిడ చేసిన తప్పు. సో వాళ్ళిద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని అర్ధాంతరంగా ఆ రీసెర్చ్ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసి ఇంటికి పంపించేశాడు. అలాగే వైస్ ఛాన్సలర్కి పదే ఈ ఉత్తర్వులు జారీ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇక్కడ మాకు స్వేచ్ఛ ఉన్నది, అటానమీ ఉన్నది అని చెప్పి ఆయన మాట్లాడినందుకు ఏకంగా హార్వర్డ్ యూనివర్సిటీకి పైసా ఇచ్చేది లేదు అని చెప్పి నిధుల్లో కూడా కోత విధించాడు. ఎంత నికృష్టమైన పనులకి ఆయన దారితీస్తున్నాడు. ఇంకా వివిధ రాష్ట్రాల తాలూకు గవర్నర్లకు కూడా వార్నింగ్లు ఇస్తూ వచ్చాడు. మీ రాష్ట్రంలో కనుక ఎలాంటి అవాంఛనీయ నేను చేస్తున్న ఈ పనులకు ఎవరైనా వ్యతిరేకత వచ్చిందంటే ఆ వ్యతిరేకతను ఆపాల్సిన బాధ్యత మీ మీదే ఉంది, లేకుంటే మీ మీదే యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం మొదలుపెట్టాడు. సో ప్రతి రాష్ట్రానికి అమెరికాలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అక్కడ గవర్నరే అల్టిమేట్, గవర్నర్ ఏమనుకుంటే అది చేయొచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవన్నీ బేఖాతరు చేశాడు. సో డిఫెన్స్ని దింపాడు. స్థానిక పోలీసులు కనుక ఒకవేళ పనిగా చేయించలేకపోతే డిఫెన్స్ని దింపాడు. దానికి అభ్యంతరం తెలిపిన గవర్నర్లను పీకేస్తానని చెప్పాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ మధ్య కాలంలో దావోస్లో జరిగిన పార్ట్నర్షిప్ సమిట్కి కూడా ఆయన వెళ్ళాడు. అక్కడ కూడా అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యానాలన్నీ చేశాడు. అక్కడ కూడా మళ్ళా సేమ్ ఈ జపాన్నే మొదలుపెట్టాడు. ఏది శాంతి బహుమతి గురించి. ప్రపంచం శాంతిని కోరుకోవాలని చెప్పి ఏదో కొత్తగా పీస్ మండలి అని చెప్పి, శాంతి మండలి అని చెప్పి ఒక మండలిని అప్పటికప్పుడే అనౌన్స్ చేసేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కొంతమంది దాంట్లో మెంబర్స్గా చేర్చుకున్నాడు. వాటిల్లో పాకిస్తాన్ కూడా ఉండటం అనేది ఆశ్చర్యం. అసలు పాకిస్తాన్ దేశం అంటేనే టెర్రరిజానికి పెట్టింది పేరుగా ఉన్న దేశాన్ని శాంతి కాముక మండలి అని చెప్పి ఆ మండలిలో సభ్యత్వం ఇవ్వటం. సో భారతదేశానికి ఆ సభ్యత్వం కూడా లేకుండా చేశాడు. అది అప్పటి మాట. ఆ తర్వాత కొంతకాలం తర్వాత కొంచెం మరి మనసు మారిందో ఏమో తెలియదు కానీ సడన్గా ఇప్పుడు తాజాగా అమెరికా భారత్తో ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నది అని చెప్పి తానే ముందుగా ప్రకటించాడు. ఈ తానే ప్రకటించటం అనేది ట్రంప్కి ఉన్న ఒకనొక హ్యాబిట్గా మనం చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్ కనుక ఒకసారి మీకు గుర్తొస్తే ఇండియా పాకిస్తాన్ని తిప్పికొట్టడానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు సడన్గా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత భారత్ దాన్ని విరమించేసింది. దానికి క్రెడిట్ ట్రంప్ కాజేశాడు. నేనే ఆపమని చెప్పాను, ఆపరేషన్ సింధూర్ని ఆపమని చెప్పి అటు పాకిస్తాన్కి ఇటు ఇండియాకి నేనే చెప్పాను అని చెప్పి అప్పుడు చెప్పాడు. అప్పుడు నోరు పారేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ ఇండో అమెరికన్ వాణిజ్య ఒప్పందాన్ని ఇరు దేశాలు ఒక చోట కూర్చొని సాధారణంగా ప్రకటిస్తాయి. ఒకవేళ అది చారిత్రాత్మక ఒప్పందం కనుక అయితే, కానీ
తనే ముందు ప్రకటించడంతో పాటుగా కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు కూడా చెప్పాడు. ఇది చారిత్రాత్మక ఒప్పందం. మోడీ భయ్య అంటే నాకు చాలా ఇష్టం. భారతదేశం అంటే నేను చాలా ప్రియాతిప్రాయమైన దేశంగా భావిస్తాను. మా ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ చాలా ఎమికబుల్గా జరిగింది. సానుకూల దృక్పథంతో మీ ఇద్దరం మాట్లాడుకున్నాము. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని భారత్ ఆపేస్తానని చెప్పి మోడీ నాకు చెప్పారు. అందువల్ల ఈ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాను అని చెప్పి గడ వాగిస్తాడు. దాన్ని వెంటనే భారత్ ఖండించింది. ఆ ప్రస్తావన, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని ఆపేస్తాము అనే ప్రస్తావన మా సంభాషణలో అసలు రాలేదు. ఎందువల్ల ఈయన ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అనుకున్నారు. మొత్తానికి అది ప్యాసిఫై అయింది, కొంచెం సద్దుమడిగినట్టు అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఆ ఒప్పందం కుదిరిన తర్వాత భారతదేశంలో కూడా ఇదో ఇంట బయట మనం అనుకుంటున్నాం కదా, అమెరికాలో కూడా ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు, భారతదేశంలో కూడా వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా రైతులకు చాలా నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పి వామపక్షాలు తదితర పార్టీల వాళ్ళు నిరసన కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో మిల్లెట్స్కు సంబంధించి కొంత ఏదో ఉదార స్వభావంతో ఉన్నట్టుగా అమెరికా ప్రస్తావించడం అనేది కాస్తంత ఊరట కలిగించే అంశం అయినప్పటికీ ఈ అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంలో ఉన్న అంశాలను పూర్తిగా చదవందే అమెరికా ముఖ్యంగా ట్రంప్ తాలూకు ఆంతర్యాన్ని మనం తెలుసుకోవడం కష్టం. మనం ఎప్పుడు చెప్పుకునేది అమెరికా అంటే యుద్ధోన్మాద దేశం అని. ఏ రెండు దేశాల మధ్య చిన్న గొడవ వచ్చినా కూడా ఆ గొడవలో ఏదో ఒక పక్షం వహించి వాళ్ళకు ఆయుధాలు అమ్ముకొని ఆ అగ్గిని రాజేయటం అనేది అమెరికా సహజ గుణం. ఇప్పుడు ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ సహజ గుణము తన నైజంగా మారిపోయింది. సో శాంతి, రకరకాల మాటలు ఇదంతా ఓకదంపుడు ప్రసంగాల్లాగానే మారిపోతుంది తప్ప అమెరికా ఆంతర్యం మాత్రం మారలేదు. ఎంత చేస్తే ఈ ట్రంప్ గడ్డు కాలానికి కేవలం ఏడాది మాత్రమే పూర్తయింది. ఇంకో 3 సంవత్సరాలు ట్రంప్ని అమెరికన్లు భరించాలి, అలాగే ప్రపంచం కూడా భరించాలి. ట్రంప్ నోరెత్తితే కంపు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వీక్లీ పాయింట్ ఈ వారానికి సంబంధించి. మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి మళ్ళీ మీతో ముచ్చడించడానికి నేను వచ్చే వారం వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్త్.